కాదు. అంటే వైసీపీ నుంచి ఆహ్వానం రాదని ఫిక్స్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయడు అని ఫిక్స్ అయిపోయారు దువ్వాడ శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో అంత వేగం నన్ను వదులుకోవాలని ఆయన అనుకోరు. ఆయన మనసులో శ్రీనివాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే. నా మనసులో ఎప్పుడు అదే భావం ఉంటది. అంటే దైవ సమానుడిగా అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ధర్మాన ప్రసాద్లో తిట్టను నేను. ఓకే. కృష్ణదాసులాగా వెనకపెట్టి మాట్లాడను. కానీ వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడతారు. నేను మాత్రం ఈ రోజు కూడా విమర్శించలేను. ఎందుకంటే ఆయన నాకు మంచి చేశాడు, మేలు చేశాడు, మంచివి. ఓకే. ఆయన నాకు సస్పెన్షన్ ఎత్తలేకపోతే అది రాజకీయానికి సంబంధించిన విషయం తప్ప, అలాగే నా జీవితాన్ని నేను పాడు చేసుకుని ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ గా ఉంటాను. ఇప్పుడు మరి వైసీపీలో కూడా మీకు ఎక్కడ ప్లేస్ ఉంది? శ్రీకాకుళంలో మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పేరాడ తిలకని పెట్టారు. మీ రాజకీయ పతనానికి మీరు కారణంగా చూపుతున్న భార్య శ్రీ వాణి అదే నియోజకవర్గంలో ఉన్నారు. పాయింట్ నెంబర్ 2. 2 పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తమ్మినేని సీతారాం ఉన్నారు. మీకు ఎక్కడ ప్లేస్ ఉంది? మీరు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ సస్పెన్షన్ ఎత్తేస్తే దువ్వాడ శ్రీనివాస్కి ఎక్కడ సీట్ ఇవ్వాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి మీరే చెప్పండి. మరి ఎన్నాళ్ళంతా ఎలా వచ్చింది? ఇన్నాళ్ళు మీకు నియోజకవర్గం ఉంది, అంతకుముందు ఎంపీగా పోటీ చేశారు. సరే, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీకు ఆయన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు. నా ముందు మీరు శాసనమండలి సభ్యుడిగా కూర్చున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరు ఆడుతున్న మాటల అర్థం ఏంటంటే, ఒకవేళ పార్టీలో చర్చ జరిగితే అసలు ఎందుకు ఇవ్వాలి, ఆయన అవసరం ఏంటి అనుకుంటున్నట్టే కదా. నా దమ్మేంటో, ఓకే, నియోజకవర్గాల్లో మాకున్న శక్తి ఏంటో 29లో చూపెట్టడానికి అన్ని ప్రణాళికలు వేసుకుంటున్నాం. పలాసలో మా క్యాండిడేట్ ఉంటాడు, ఓకే, పోటీ. ఓకే, మా సొంత బ్రదరే ఉంటాడు, దువ్వాడ శ్రీధర్. ఓకే, నేను ఇక్కడ ఉంటాను టెక్కల్లో. నరసన్నపేట, శ్రీకాకుళంలో నా మనుషులు పోటీ చేస్తున్నారు. ఓకే, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో కూడా నా మనుషుల్ని పెడతాను. నా స్వతంత్రత ఏదైతే ఉందో, నా తటస్థత ఏదైతే ఉందో, ఈ లైన్లో ముందుకెళ్తాను. వెళ్ళేటప్పుడు 29 ఎన్నికల్లో మాకు ఎంత ఓట్ షేర్ వస్తుందో రేపు మీరు చూస్తారు. జిల్లా కొత్తగా పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా దువ్వాడ శ్రీనివాస్? ముందు నేను స్వతంత్రుడిగా శ్రీకాకుళం నుంచి నా యుద్ధం స్టార్ట్ చేస్తున్నాను. 29లో జరగబోయేది ఇదే. మీరు స్టార్ట్ చేస్తున్నారు. మీరు 4-5 నియోజకవర్గాల్లో ఆల్రెడీ క్యాండిడేట్లను కూడా క్యాండిడేట్లు కూడా మా మనుషులు పనిచేస్తున్నారు. ఒక రకంగా అభ్యర్థులు ప్రకటన. నా ప్రశ్న అదే, వాళ్ళు కూడా ఇండిపెండెంట్లా, లేదంటే సొంతంగా పార్టీ పెడతారా, లేక కూటమికి ఏమైనా దగ్గర అవుతున్నారా? నేను ఎవరికి దగ్గర అయ్యే పరిస్థితులు నాకు లేవు. నన్ను ఎవరు తీసుకోరు కూడా. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా విమర్శించాను, పవన్ కళ్యాణ్ గారికి విమర్శించాను, లోకేష్ గారికి విమర్శించాను. ఇప్పుడు సడన్ గా మీరు మైక్ ముందుకు వచ్చి వాళ్ళకి ముగ్గురిని విమర్శించిన చాలా మంది ఇప్పుడు కూటమిలో ఉన్నారు, మంత్రులకు కూడా ఉన్నారు. అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు సడన్ గా మీరు పొగడమంటే నేను పొగడలేను. నా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయదు, నా ఆత్మ, నా మనసు నాకు అంగీకరించదు. లోకేష్ సమర్థవంతమైన నేత అని అన్నారు కదా మీరు. లోకేష్ అదే నేను అప్పుడు అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇస్తే మంచిదా, లోకేష్కి ఇస్తే మంచిదా అని మీలాంటి పెద్దవారు అడిగేటప్పుడు, పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? ఆయన ఓట్ షేర్ 5-6%, మహా అయితే 10%, 90% ఓట్ షేర్ టీడీపీకి ఉంది. కాబట్టి లోకేష్ అర్హుడు అన్నాను. 29 వరకు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్థానానికే గాని ఒకవేళ అవకాశం వస్తే అన్నాను తప్ప అది అభిమానం ఇదని కాదు. లోకేష్ గారితో కూడా అంటే నేను ఒక మాటలో చెప్పేది ఏంటంటే, విమర్శించిన వాళ్ళని నన్ను ఎలా పొగడమంటారు, నిన్నటి వరకు పొగిడిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టమంటారు? వీళ్ళకి పొగడలేను, ఆయనకి తిట్టలేను. అది నా క్యారెక్టర్. కాబట్టి దీనికి మార్గం ఏంటి? మధ్య మార్గం, స్వతంత్రుడిగా ముందుకు పోవటమే. అప్పుడు నా శక్తి ఏంటో తెలుస్తుంది కదా, నా దమ్మేంటో. గెలిపోవటం పక్కన పెట్టండి, 5 సార్లు పోటీ చేసి గెలిచానా? తక్కువ ఓట్లతోనే ఓడిపోయాను కదా, 3000-4000తో ఓడిపోయిన చరిత్ర కదా. ఇప్పుడు ఎందుకు నేను అలా అసలు ఆశించాలంటే లీడర్ అంటే గెలవటమేనా?